చాలా ఇవాళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు, చాలా మందికి పీరియడ్స్ అయితే రావు, కంటిన్యూ ఉండదు, ఒక మంత్ వస్తే 2 నెలలు ఎగిరిపోతుంది. మెయిన్లీ పీసీఓడి అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది, బాడీ మొత్తం కూడా టాక్సిన్సే. వర్కౌట్ చేసి కొద్దిగా స్వెట్టింగ్ బయటికి తీసి క్లీన్ ఫుడ్ తింటే బాడీ కూడా క్లీన్గా ఉంటుంది, యూటిరస్ కూడా క్లీన్గా ఉంటుంది, హార్మోన్స్ కూడా చక్కగా సెక్రేట్ అవుతాయి. సరే అదంతా వదిలిపెట్టేస్తే ఇవాళ నేను పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి మీకు 3 వర్కౌట్స్ అయితే చూపిస్తాను. డైలీ చేయండి, దీంతోపాటు పీసీఓడి థైరాయిడ్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఈ వర్కౌట్స్నే చేస్తే. దీని ప్రీవియస్ వర్కౌట్స్ కూడా నేను ఇస్తూ ఉన్నాను, ప్లీజ్ చెక్ ఆన్ దెమ్. పూర్వకాలాల్లో విసుర్రాయి చేసేవాళ్ళు కదండి మన అమ్మమ్మలు, వాళ్ళు ఎలా అయితే చేశారో సేమ్ అలానే చూడండి. ఇలా ముందుకొస్తూ వెనక్కి తీసుకొచ్చుకుంటూ ఇలా లెగ్స్ 2 మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకే మీరు వెడల్పుగా చేసి పెట్టుకోండి. హ్యాండ్స్ 2 ఇలా ఇంటర్లాక్ చేసుకొని టోస్ని ఇలా టచ్ చేస్తూ 2 లెగ్స్ని చక్కగా టచ్ చేసుకుంటూ, ఒకవేళ ఇంత దాకా వెళ్ళలేదా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి, పర్లేదు, నష్టమేం లేదు. సో ఇలా మీరు ఎక్స్హేల్ చేస్తూ వెనక్కి వస్తున్నప్పుడు ఇన్హేల్, మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ నుండి ఇన్హేల్తో స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, శ్వాస వదులుతూ చక్కగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. మరి ఒకవైపే చేస్తే ఎలా చెప్పండి, ఆపోజిట్ డైరెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. సేమ్ దీన్నే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ చేసేసుకుందాం. ఇలా 10 to 15 టైమ్స్ బోత్ సైడ్స్ కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే బటర్ఫ్లై ఒకటి, మలాసన్ ఒకటి. దీంట్లో వేరియేషన్స్ యాడ్ చేసుకుంటే పీసీఓడి థైరాయిడ్ అనేది చాలా వరకు రివర్స్ చేసుకోవచ్చండి, ట్రస్ట్ మీ. నెక్స్ట్ బటర్ఫ్లైకి వచ్చేసాక మనం ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్, హ్యాండ్స్ 2 ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. అలా మీరు ఎంతవరకు డౌన్ చేయగలిగితే అంతవరకు డౌన్ చేయండి. ఒకవేళ చేయలేకపోతున్నాము అంటే పర్లేదు, ఇక్కడ పిల్లో ప్లేస్ చేసుకొని ఇలా ఎంతవరకు అయితే బెండ్ అవ్వగలుగుతున్నారో అంతవరకు బెండ్ చేసేయండి. థర్డ్ది, సో బటర్ఫ్లైలో మనం 2 లెగ్స్ ముందు పెట్టుకున్నాం కదా, 1 లెగ్ వెనక్కి వేసేసుకోండి, 1 లెగ్ ఇలానే ముందుంచుకోండి. సో తర్వాతకి ఏం చేద్దాం, మనం జస్ట్ హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయడమే. 1 2 and 3. ఏది చేయకుండా నయమైపోవాలంటే అవ్వదండి, నేను చెప్తున్నాను. మీకంటూ మీరు మీ బాడీకి ఏదో ఒకటి ఇవ్వాలి. సో వర్కౌట్స్ చేస్తూ ఉండండి, యాక్టివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రాసేయండి. బై బాయ్.